Hi viewers, welcome to 70mm by SS Media. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ్లో తిరుగులేని సూపర్ స్టార్. ఒక తమిళ్లోనే కాదు, సౌత్ ఇండియాలో కూడా సూపర్ స్టారే. అంతేనా, ఇండియా లెవెల్లో క్రేజీ స్టార్ ఆయన. ఇంకా ముందుకెళ్తే ఇంటర్నేషనల్ స్థాయిలోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్. స్టార్డమ్తో తన అశేషమైన ఫ్యాన్స్ని ఒక ఊపు ఊపే రజనీకి అదే స్టార్డమ్ విషయంలో ఒక తీరని లోటు ఉంది. అదే బాలీవుడ్లో ఎదగలేకపోవడం. సౌత్ నుండి ఇప్పుడు చాలా మంది బాలీవుడ్లో పాగా వేశారు. అప్పట్లో రజనీ, నాగ్, కమల్కు హిందీ మార్కెట్ బాగా ఉండేది. కానీ ఒకే ఒక్క మూవీ రజనీ కెరియర్ని బాలీవుడ్కి దూరం చేసింది. 1990లలో రజనీ కేవలం సౌత్కే పరిమితం అవ్వలేదు. నార్త్లోనూ హమ్ చాల్ బాజ్ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పలు సినిమాలు చేసి స్టార్గా గుర్తింపు పొంది బీటౌన్లోనూ తన కెరియర్ను కొనసాగిద్దామనుకున్న సమయంలో ఓ సినిమా ఆయన బాలీవుడ్ కెరియర్కు ఫుల్ స్టాప్ పెట్టేలా చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషన్లో 1995లో వచ్చిన మూవీ ఆతంక్. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డైరెక్టర్ దిలీప్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన బడ్జెట్ 2 కోట్లయితే మొత్తం కలెక్షన్స్ కేవలం 4 కోట్లే వచ్చాయి. అంటే 2 కోట్లు అదనం. రజనీ స్టార్ పవర్ ముందు ఇవి జుజుబి అన్నమాట. సో బాలీవుడ్ మీడియా రజనీ మీద నెగిటివ్ వార్తలు రాసింది. పైగా అదే ఏడాది అమీర్ ఖాన్ నటించిన రాజా, హిందుస్థానీ, రంగీలా సినిమాలు 20 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఆతంక్ మూవీ రిజల్ట్ అంతా రజనీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అలా ఈ సినిమా రిజల్ట్ వల్ల బీటౌన్లో రజనీ కెరియర్కు ఎండ్ కార్డ్ పడ్డట్టు అయింది. దీంతో క్రమక్రమంగా హిందీ సినిమాలకు సూపర్ స్టార్ దూరం అయ్యారు. ఆయన సినిమాలు అక్కడ డబ్ చేసి రిలీజ్ అవ్వడం లేదా అప్పుడప్పుడు గెస్ట్ పాత్రల్లో కనబడడం తప్ప ఇంకెప్పుడు బాలీవుడ్లో హీరోగా ట్రై చేయలేదు రజనీ.